వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం జీవ వైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయోషియా 2026 సదస్సు వేదికగా జీవ విజ్ఞాన రంగానికి చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందని, ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యంగా మారిన హైదరాబాద్ ను ఇప్పుడు అందరం కలిసి సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుతామని కోరారు. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రతిష్టాత్మకమైన మంగళవారం 23వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సును సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవ వైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతుందన్నారు. తెలంగాణ అంటే వ్యాపారమని, తెలంగాణ ఎదుగుతోందని, ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వంతో 2026 సదస్సు వేదికగా తెలంగాణకు 1700 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. హైటెక్స్ లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి సమక్షంలో వివిధ సంస్థల ప్రతినిధులు ప్రజాప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా వచ్చే 2 ఏళ్లలో తెలంగాణ యువతకు సుమారు 8,250 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఫ్రాన్స్ గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్ కేర్ కంపెనీ ఓపెలా హెల్త్ కేర్ తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఫలితంగా ఈ కంపెనీ వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగావకాశాలను సృష్టించనుంది. మరోవైపు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీ